నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు వెంకటేష్ చక్రం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్, వాస్తు రిలేటెడ్ క్వశ్చన్స్లో జనరల్గా బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్స్ అనేవి సరైన దిక్కుల్లో ఉండవు. సరైన దిక్కుల్లో ఉండకపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ, ఇంట్లో కానీ, ఇంట్లో వాళ్ళకి అలాంటి ఏమైనా చికాకులు, అలాంటి సమస్యలు ఏమైనా వస్తాయి అంటారా? 100% వస్తాయమ్మా, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు చాలా మందికి ఉన్న మ్యారిటల్ సమస్యలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక ఇంటికి పోగానే అక్కడ వాళ్ళకు వచ్చే సమస్యలు చాలా 90% ఇక్కడ వాస్తు కూడా ఉంటుంది. వాస్తు సైకాలజీతో గేమ్ ఆడుతుంది. వాస్తు ఇచ్చే రిజల్ట్ సైకాలజీతో కూడా చాలా 90% రిజల్ట్ సైకాలజీతో ఇస్తుంది. మంచి సైకాలజీ డౌన్ అయిపోతే మనిషికి బతకనికి కూడా హోప్ ఉండదు, అంత డేంజర్ కొడుతుంది. సో ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా ఇంపార్టెంట్. మాస్టర్ బెడ్రూమ్ అయినా, పడుకునే బెడ్రూమ్ అయినా, కూర్చునే టేబుల్ అయినా, మనకు ఒకవేళ డిస్బ్యాలెన్స్, ఇప్పుడు ఇది కరెక్ట్ లేకపోతే ఏమవుతుందంటే ఎనర్జీ డిస్బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎనర్జీ అనేది మనం బ్యాలెన్స్ ఉంచడమే మంచి వాస్తు. ఆ ఎనర్జీ కనుక డిస్బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అయిందంటే అది ఎట్లా, అది ఒక డిఫరెంట్ వేలో కొడుతుంది. ఇప్పుడు మేల్ కి కావాల్సిన సపోర్ట్ రాలేదు, ఆ యజమానికి రావట్లేదు సపోర్ట్ అంటే అక్కడ వేరే ఎనర్జీ ఓవర్ పవర్ అవుతుంది. ఇంట్లోనే ఆయనకు తగిన సపోర్ట్ రాకపోవడం, ఆయన ఇంట్లోనే జనాలు కింద గుంజడం, సో అట్లా చాలా ఎఫెక్ట్స్ చూస్తాం. అండ్ ఆ మాస్టర్ బెడ్రూమ్ ఎస్పెషల్లీ బాత్రూమ్, ఆ బాత్రూమ్ కనుక డిస్బ్యాలెన్స్, ఆగ్నేయం కనుక బాత్రూమ్ నడక ద్వారా అయిందంటే, ఆగ్నేయ బాత్రూమ్ నడక ద్వారా అయిందంటే దట్ పర్సన్ విల్ సఫర్ ఫ్రమ్ డిప్రెషన్, ఇట్ ఈవెన్ లీడ్ టు సూసైడ్. అంత డేంజర్. అంటే నేను ఏమంటున్నాను, నేను నార్మల్ బాత్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఒక చిన్న బాత్రూమ్ లో పోవడం వల్ల వీళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. అట్లన్నప్పుడు ఏం చేయమంటారు? దాని పరిహారం ఉంటుంది. ఆగ్నేయ నడక బంద్ చేయాలి, ఆగ్నేయ నడక బంద్ చేయాలి, మార్చుకోవాలి, ప్లస్ మొత్తం మార్చాలి. నేను అదే దీనికి సొల్యూషన్, రెమెడీ పుకట్ల అయ్యేది ఏం లేదు. డబ్బులు ఖర్చు పెట్టాలి, నమ్మకం ఉండాలి, శాస్త్రం మీద నమ్మకం ఉంటే శాస్త్రకృతం ఉంటుంది. నమ్మకం లేకపోతే ఏం కాదు ఇక్కడ. సో అది మార్చాలి. అది ఒకటే కదా, కమోడ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నది, వాష్ బేసిన్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నది, నేను 90% చూసిన. మీరు చెప్తుంటే బాత్రూమ్ సంగతి నాకు ఇంకొక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మనం బెడ్రూమ్ మంచం ఏదైతే ఉందో అద్దానికి ఆపోజిట్ లో ఉండకూడదని చాలా మంది అంటుంటారు. దాని వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అసలు జనరల్ గా? అంటే అద్దం, నేను మీకు ఇందాక చెప్పినట్టు అద్దం యొక్క డైరెక్షన్ పడమట. ఇప్పుడు పడమట అద్దం పెట్టుకుంటే బెడ్ కనిపిస్తుంది, దానికి పెద్ద ఇదేం లేదు. పడమటను కూడా అద్దం ఉండాలి, అక్కడ ఏం కనిపిస్తుంది అని ఇంపార్టెంట్ కాదు. కనిపించేది ఎక్కడ అంటే కమోడ్కి ఎదురుగుండా అద్దం ఉండదు. కమోడ్కి ఎదురుగుండా అద్దం ఉంటే అదొక దోషం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను 90% చూసిన వాస్తు డిఫెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు సింక్ ఉన్నది, ఈ సింక్ ఏం లెక్క వస్తుంది? ఇప్పుడు మనకు వాస్తు శాస్త్రం ఉన్నది, విశ్వకర్మ ప్రకాష్ అని, మళ్ళా మాయ మతం అని. ఇక్కడ మనకి ఏం సింక్ గురించి ఏం రాయరు. హోమ్ వాష్రూమ్ గురించి ఉండదు. ఇది మనకు తెలియాలి. ఇప్పుడు కొత్త ఇప్పుడు ఉన్న గురువుల ఆశ్రయిస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు సింక్ అనేది గుంత లెక్క వస్తుంది. ఇప్పుడు చాలా మంది తీసుకుపోయి కిచెన్ చాలా మంది ఇళ్లలో హాల్ లో కూడా పోయి తీసుకుపోయి ఒక చోటు కూర్చోబెడతారు సింక్. అది కూర్చోబెట్టినప్పటి నుంచి యజమానికి దరిద్రం స్టార్ట్. యజమాని కుప్ప కూలుతాడు. అక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే అది ఇచ్చినంత పెయిన్ వేరేది. సో అంత సూక్ష్మంగా వెళ్ళిపోతాం. సో మీకు చూపిస్తా లేయర్స్. ఫస్ట్ డైరెక్షన్, ఓరియంటేషన్, మండలం, డోర్స్ ఓపెనింగ్, డోర్ కాంబినేషన్, తర్వాత ఇక్కడ బాత్రూమ్, ఆ బాత్రూమ్ లో ఓరియంటేషన్స్, సింక్ ఓరియంటేషన్, మళ్ళా కమోడ్ ఓరియంటేషన్, ఇవన్నీ ఇంత సూక్ష్మమైన సబ్జెక్ట్. సో ఇది ఒక్క ఈ థియరీతో అవ్వదు. సో డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.